కాకినాడ జిల్లా కేంద్రంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముస్లిం జాబ్ కన్వీనర్ ఎజాజుద్దీన్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో మసీద్ సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అందులో ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయమని పిలుపునిచ్చారు. ముస్లిం ఆలోచన పరుల వేదిక కన్వీనర్ హాసన్ షరీఫ్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని, ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినవారు కాదని అన్నారు. ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడడంలో ముందు వరుసలో ఉండేది ముస్లింలేనని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎలా అయితే పోరాటం చేశారో ముస్లింలు అలానే ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి వెనుకడబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, అక్మల్ హుస్సేన్, అహ్మద్, ఫరూక్, గులాం రసూల్, ఖాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కాకినాడలో ఉన్న ముస్లిం ప్రజలందరూ కూడా, ముస్లిం సంఘాలందరూ కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రథమంగా ఈ రోజు మేము చెప్పదలుచుకుంది ఏమిటంటే, అంబేద్కర్ అనే వ్యక్తి, అంబేద్కర్ అనే ఒక సమూహం, ఆయన ఎవరికి సొంతం కాదు, అని అందరికీ చెందినటువంటి వ్యక్తి, కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు, ప్రతి మహిళ కూడా స్వేచ్ఛగా బతుకున్నదానికి కారణం ఈ రాజ్యాంగం మాత్రమే. ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మేము ఎప్పుడు నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాం. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే వాళ్ళలో మొదటి స్థానంలో మేము ఉంటాం. ఎందుకంటే అంబేద్కర్ గారిని రాజ్యాంగానికి పంపించింది కూడా ముస్లిం ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో అక్కడి నుంచి ఆయన ఎన్నుకోవడం జరిగింది. మొదటి న్యాయవాదిగా లా మినిస్టర్ గా ఆయన రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే త్యాగాలు ఈ దేశంలో చేయడం జరుగుతుందో అది భారత స్వతంత్ర పోరాటంలో అయినా సరే, తర్వాత అయినా సరే, ముందుగా బలి కావడానికి ముందుండే వాళ్ళు ముస్లింలు మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముస్లింలు ఇప్పటికి కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ ఈ యొక్క స్వేచ్ఛల్ని ఏదైతే హక్కులు ఉన్నాయో అవి ఎవరైనా హరించడానికి వస్తే మేము దాన్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. మన అంబేద్కర్ గారు ప్రసాదించారో ఆ రాజ్యాంగాన్ని చుళ్ళు పెట్టడానికి, దాన్ని కించపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్యాంగ విరోధంగా కొన్ని చట్టాలను కూడా మన ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. చాలా శోచనీయం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎటువంటి చట్టం ఏర్పాటు చేసినా దానికి సుప్రీంకోర్టు రద్దుపరిచే హక్కు సుప్రీంకోర్టుకు ఉంది. ఈ రోజున మీరు చూస్తున్నారు, దేశంలో అల్లకల్లోలంగా ఒక చట్టం, వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వం కొత్తగా. అందులో అంశాలన్నీ చాలా మట్టుకు 100%లో ఒక 80% వరకు అంశాలన్నీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పేసి న్యాయ కోవిదులు, పెద్ద పెద్ద లాయర్లు, ముస్లిం సమాజంలో ఉన్న మేధావి వర్గం అంతా కలిసి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్స్ దాఖలు చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్స్ మీద రేపు 15వ తారీఖుని 16వ తారీఖుని ఆర్గ్యుమెంట్స్ వినబోతున్నారు సుప్రీంకోర్టు వారు. మనం ఆశిస్తున్నాం మంచి ఫలితం వస్తుందని చెప్పేసి మనం దేవుణ్ణి కోరుకుంటూ ఆశిస్తున్నాం. మనం కాకినాడ పట్ల ఉన్న ప్రతి పౌరుడిని, ముస్లిం సమాజానికి, ప్రతి పౌరుడికి, మేధావి వర్గానికి, ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఉంటారో వాళ్ళందరికీ ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా పిలుపునిస్తున్నాను. ఏదైతే మనం చేపట్టామో అది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ర్యాలీ జరగబోతుంది. చాలా శాంతియుతంగా జరగబోతుంది. మనం మీ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే, అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, ముఖ్యంగా ప్రభుత్వానికి ఏదైతే ఈ చట్టం మీరు తీసుకొచ్చారో ఆ చట్టాన్ని రిపీల్ చేయండి. మైనారిటీ వర్గాల్లో ఉన్న భయాందోళనని తొలగించేలాగా ప్రయత్నం చేయండి. జై హింద్.